ఇక దమ్ముంటే అసెంబ్లీ పెట్టు, బనకచర్లపై నీ అబద్ధాల చిట్టా విప్పుతా. సీఎం రేవంత్ రెడ్డికి హరీష్ రావు ఛాలెంజ్. మాట్లాడేటప్పుడు మైక్ కట్ చేయకూడదని కండిషన్. ప్రజెంటేషన్కు ప్రతిపక్ష ఎమ్మెల్యేలను ఎందుకు పిలవలేదు? ఆ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా చంద్రబాబు ఇచ్చింది. బనకచర్ల అంశంపై సీఎం రేవంత్ చెప్పినవన్నీ పచ్చి అబద్ధాలు అని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. బేసిన్ల గురించి సీఎంకు మినిమం అవగాహన లేదని మండిపడ్డారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నో ప్రాజెక్టులను అడ్డుకున్నారని, అవన్నీ ప్రజెంటేషన్లో ఎందుకు చూపించలేదని ప్రశ్నించారు. వీళ్ళకు ఇదెక్కడి గమ్మతులు? తమ పార్టీ సచ్చిన పామే అయితే పదే పదే బీఆర్ఎస్ పేరెందుకు ప్రస్తావిస్తున్నారు? తెలంగాణ భవన్లో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ బనకచర్ల ప్రాజెక్టు ఎవరి హయాంలో ఏపీకి వెళ్ళిందో వివరిస్తూ సీఎం రేవంత్ రెడ్డికి హరీష్ రావు ఓపెన్ ఛాలెంజ్ చేశారు. రేవంత్కు దమ్ముంటే అసెంబ్లీ సమావేశం నిర్వహించి బనకచర్ల ప్రాజెక్టుపై చర్చకు రావాలని సవాల్ విసిరారు. అమ్మని దండం పెట్టి ఒక్కసారి ఈ కథ కూడా ఏందో ఆర్చుకుందాము. గుడ్ మార్నింగ్ అమ్మా శనార్థి. మార్నింగ్ న్యూస్లో ఉన్నారు తల్లి, మీరు లైవ్లో ఉన్నారు. ఈ హరీష్ కోహ్లీగా లెంకలు కొడుతుంది, పోర్రీలుతుంది. దమ్ముంటే అసెంబ్లీ పెట్టు, బనకచర్లపై నీ అబద్ధాల చిట్టా విప్పుతా అని అంటుండు. మరి మీరు భయపడతారా, పెడతారా అసెంబ్లీ? ఎవరు? హరీష్ రావు అంటుండ? హరీష్ రావే అంటుండ్రు. అసలు బనకచర్ల అంశం మీద సీఎం చెప్పేటివన్నీ పచ్చి అబద్ధాలు. బేసిన్ల గురించి సీఎంకు మినిమం అవగాహన కూడా లేదని బగ్గున మండిపడుతుడు తల్లి. మరి ఇక టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నో ప్రాజెక్టులను అడ్డుకున్నాడు, అవన్నీ ప్రజెంటేషన్లో ఎందుకు చూపిస్తలేరు అని మరి కోహ్లీగా లెంకలు కొడుతుంది హరీష్ రావు. 2014 నుంచి 23 దాకా అధికారంలో ఉన్నోళ్ళు ఎవరు? 2016లో ఒప్పందాల ఒప్పుకొని సంతకాలు పెట్టించుకొని మనకన్నా ఎక్కువగా వాళ్ళకి నీళ్లు కావాలని అడిగింది ఎవరు? చెప్పింది ఎవరు? ఇవన్నీ మొన్న పీపీటీలా మొత్తం ఇచ్చిందంతా మొత్తం రేవంత్ రెడ్డి గారు, మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు క్లియర్ గా ఇచ్చిండ్రు. ఇచ్చినాక కూడా ఇంకా సిగ్గుశరం లేకుండా బేసిన్లు లేవు, బేసజాలాలు లేవు అని కేసీఆర్ మాట్లాడినాక కూడా ఇంకా కూడా అబద్ధాల మాటలు మాట్లాడి తప్పించుకునే ప్రయత్నం చేస్తుంటే 6 అడుగులు పెరిగిండు గాని మోకాళ్ళ బుద్ధి ఉన్నది ఈయనకి, ఎత్తిలా లేదు. సరే, అది పక్కన పెడదాం ఒక నిమిషం కోసము. నువ్వు విజయేంద్ర విధవా, రేవంత్ రెడ్డి గారే క్లియర్ గా చెప్పిండు కదా, నువ్వు గవర్నర్ కి స్పీకర్ కి లేఖ రాయి, ఇయ్యు స్పెషల్ దీనికోసం అసెంబ్లీ పెడదాము, దీంట్లో అన్ని నేను తీసుకొని వస్తా, అన్ని ఆధారాలు తీసుకొని వస్తా, నువ్వు కూడా పట్టుకొని రా, దీని మీద చర్చ. ఊరికే మనం బయట ఇద్దరు మాట్లాడుకున్నాడు కాదు, దేనికి సవాల్ ఇసురుడు, నువ్వు నాకు సవాల్ ఇసురుడు కాదు, అసెంబ్లీలో మాట్లాడదాము అని చెప్పిండు. దమ్ము ఉంటే రా, లేక రా ఈ స్పీకర్ కి అని చెప్పిండు. మరి నువ్వు దమ్ముంటే లెక్క పెట్టేది మేమే ఫస్ట్ చెప్పినాం, నువ్వు ఇప్పుడు మాకు చెప్పడం ఏంది? ఇప్పుడు కూడా చెప్తున్నాం మేము, దమ్ముంటే స్పీకర్ కి లేక రా, ఈ స్పెషల్ సెషన్ పెట్టు, దాని మీద చర్చలు చేద్దాము. చర్చలు చేసినాక ఎవరికి రాసి ఇచ్చిండ్రు, ఎవరి ఒప్పందాలు జరిగినాయి, ఎవరికి మాకు రావాల్సిన తెలంగాణకు దక్కాల్సిన వాట ఎవడు తీసుకొని పోయి రాయలసీమను రతనాల సీమ చేస్తా, మాకు రావాల్సిన 900 టీఎంసీని 299కి కుదిచ్చి తెలంగాణకు అన్యాయం చేసింది ఎవడో తెలంగాణ ప్రజలకు చూపిద్దాం. ఎందుకంటే శాసనం అది, ఇంకో మాట కూడా అంటే శాసనము, ఆ శాసనం చట్టం రూపొందిస్తుంది. అక్కడ అందరి ముంగల చూపిద్దాం, ఎవరికి ఇచ్చినో, ఎవరికి దానం చేసిండ్రో, దారాదత్తం చేసిండ్రో. మాట్లాడితే అబద్ధాలు, నోరు తెరిస్తే అబద్ధాలు, నాలుక మీద ఒక్కటి కూడా దేవుడు రాసేటప్పుడు నిజాలు రాయలేదు, అన్ని అబద్ధాలు. దోపిడీ రాసిండు, అబద్ధాలు రాసిండు తప్పించి నోరు తెరిస్తే పచ్చి అబద్ధాల కోరు హరీష్ రావు కుటుంబం వాళ్ళదంతా. ప్రజాభవన్లో పెట్టిన
ప్రజాభవన్లో పెట్టిన ప్రజెంటేషన్ అది అమరావతిలోనే తయారు చేసుకొచ్చినట్టుగా ఉన్నది అని కూడా అనుకొస్తుండు హరీష్ రావు. అమరావతిలో తయారు చేసుకురా అని, హైదరాబాద్ లో తయారు చేసుకురా అని. నీకు దమ్ముంటే అసెంబ్లీకి పిలుపు ఇయ్యి అంటున్నాం కదా ఇప్పుడు మేము వద్దనులే. మీ మామలాగా అసెంబ్లీ ప్రతిపక్ష నాయకుడు ఇంట్లో వండుకోలేదు. మా అసెంబ్లీ అప్పుడున్న 6 మంది ఎమ్మెల్యేలైనా 12 మంది ఎమ్మెల్యేలైనా నీకు మాట్లాడి అసెంబ్లీకి వచ్చిండ్రు. ఇప్పుడు మా ముఖ్యమంత్రి 16 గంటలు పనిచేస్తున్నాడు. నువ్వు ఎప్పుడు పిలిస్తే అప్పుడా 24 గంటలు పెట్టడానికి రెడీగా ఉన్నాడు మా ముఖ్యమంత్రి. నిద్ర లేకున్నా సరే దాని మీద చర్చ జరగాల్సిందే అని చెప్తున్నాడు. దమ్ముంటే రా, నువ్వు ఉట్టిగా ఎందుకు ప్రగల్భాలు పలుకుతున్నావు? నీ సవాల్ని స్వీకరిస్తున్నావు అని అను. నువ్వు దమ్ముంటే పెట్టు అనొద్దు. నువ్వు అన్నావు కదా స్పీకర్ కి లేఖ రాయమని, రేవంత్ రెడ్డి గారు మేము లేఖ రాస్తున్నాము, చర్చలకు సిద్ధం, మేము రెడీ అని చెప్పి గా స్టేట్మెంట్ ఈ కరెక్ట్. గానీ అబద్ధాలని ఎందుకంటూ రేవంత్ రెడ్డి అదే చెప్పిండు కదా. ఇవన్నీ నేను మాట్లాడిన మాటలన్నీ మళ్ళా తెల్లారి ప్రెస్ మీట్ పెట్టి అబద్ధాలు అని చెప్తారు. ఇవన్నీ గీడ కాదు, మనం చర్చ అసెంబ్లీలో చేద్దాము, మీరు లేఖ రాయండి, నేను రెడీగా ఉన్నా. మొత్తం మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, అంతకు ముందున్న కడియం శ్రీహరి, కోదండరాము గారు, ఇంకా ఆ రోజు ఉన్నటువంటి మా మంత్రులు, మీ దగ్గర ఉన్నటువంటి ఆ రోజు ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరితో మేము రెడీగా ఉన్నామని చెప్పిండు కదా రేవంత్ రెడ్డి గారు క్లియర్ గా. ఆయన ఈటల రాజేందర్ ని పిలుచుకొని వస్తాడా, హరీష్ రావుని పిలుచుకొని వస్తాడా, ఎవరిని పిలుచుకొని వస్తాడో రమ్మని చెప్పు. కేసీఆర్ రమ్మను దమ్ముంటే. 5 ఏళ్లు పూర్తిగా ఇరిగేషన్ మంత్రిగా చేసిండు, కనీస జ్ఞానం లేదు అబద్ధాల మాటలు మాట్లాడడానికి. మరి మొన్న బంకచెర్ల ప్రాజెక్ట్ ని వెనక్కి తీసుకోవాలి అని మేం కేంద్రంతో కొట్లాడి మేము ఈరోజు ఆపిచ్చినాం. అది ఫుల్ స్టాపే, కామ కాదని చెప్పిన మా ముఖ్యమంత్రి గారు. దీన్ని పూర్తిగా న్యాయం చేయాలి అంటే కొట్లాడాలి, దీన్ని నిలబడాలి, మాకు రావాల్సిన, మా తెలంగాణకు దక్కాల్సిన నీళ్లు దక్కాల్సిందే. అక్కడ స్నేహభావం ఉండొచ్చు చంద్రబాబు నాయుడు అంటే రేవంత్ రెడ్డి గారికి, గాని స్నేహంతోనే తెలంగాణ ప్రజలకైతే అన్యాయం చేయాల్సినటువంటి అవసరం లేదు కదా అని క్లియర్ గా చెప్పిండ్రు. నేను ఇక్కడ ముఖ్యమంత్రి, ఆయన అక్కడ ముఖ్యమంత్రి, నా తెలంగాణ ప్రజలకు నేను దక్కాల్సిన వాటా దక్కించి తీరాల్సిందే అని చెప్పి. నీలాగా జగన్మోహన్ రెడ్డిని ఫామ్ హౌస్ లను లేకపోతే ప్రగతి భవన్లను పిలిచి బిర్యానీ పెట్టి తోలలేదు, లేదా చేపల పులుసు, రొయ్యల పులుసు, లేదా సంకటి పెట్టి మేము ఇస్తాము ఆంధ్రాకి నీళ్ళు ఇస్తామని మేము చెప్పలేదు. నీలాగా అబద్ధాల ముచ్చట్లు, అబద్ధాల కథలు, ఇప్పుడు మాట్లాడిన మాట గంటకు మార్చేటటువంటి తత్వం మా దగ్గర లేదు. మరి ఈ ప్రజెంటేషన్ కు ప్రతిపక్ష ఎమ్మెల్యే పిలవలేదనగానమ్మా, మరి ఎందుకని పిలవలేదు? ప్రజెంటేషన్ కి ఎందుకు పిలుస్తారు? అది మా క్యాడర్ తోని వాళ్ళు చేస్తున్నటువంటి బదలాములు ఇది నిజము అని మా క్యాడర్ కి చెప్పిండ్రు. మాకున్న అధికారులు, అధికారంలో ఉన్న నాయకులకు అందరినీ పిలిచిండ్రు, కాంగ్రెస్ క్యాడర్ ని పిలిచిండ్రు. అది స్పెసిఫిక్ గా ఇంటెన్షియల్లీ మా పార్టీకి సంబంధించినటువంటి నాయకులతోనే చర్చ. ఆడ వీళ్ళందరినీ ఎందుకు పిలుస్తాం? మీ అందరిని పిలవాలంటే అసెంబ్లీలో మీరు లేఖ రాయడం మేము సిద్ధంగా ఉన్నామని చెప్పినాం. మొన్న సెక్రటేరియట్ లా ప్రతిపక్ష ఎంపీలను పిలిస్తే ఈ కొడుకులందరూ పారిపోయారు చూడలేను. మా పార్టీ మీటింగ్ లా వీళ్ళకి ఎందుకు పిలుస్తాం? మా పార్టీ మీటింగ్ అది, వీళ్ళని ఎందుకు పిలుస్తాం? మీకు దమ్ము ఉంటే మీరు అసెంబ్లీలో చర్చ పెట్టండి, మేము సిద్ధంగా ఉన్నామని మేమే ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చినాం కదా. నువ్వు మాకు ఇచ్చేది ఛాలెంజ్ అనుడేంది? ఆ ఛాలెంజ్ ని స్వీకరిస్తున్నా అని స్టేట్మెంట్ ఇయ్యి. అప్పుడు వైట్ కాలర్ ఛాలెంజ్ కి కేటీఆర్ ఉరికిపోయిండు, ఇప్పుడు బంకచెర్ల ప్రాజెక్ట్ ఛాలెంజ్ కి హరీష్ రావు ఉరికిపోతాడేమో అని డౌట్ అంతే. కానీ దమ్ముంటే ఛాలెంజ్ లాగా తీసుకో రా, అసెంబ్లీకి దమ్ముంటే మీ ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ ని తీసుకొని రా, మాట్లాడదాం, చర్చలు చేద్దాం, రెడీగా ఉన్నాం మేము. దీంట్లో అబద్ధాలు లేవు, దాపరికలు లేదు, దీంట్లో దొంగతనం లేదు. మేము వచ్చి ఎన్ని రోజులు మేము కొట్లాడుతూనే ఉన్నాం కేంద్రంలో పోయి. మేము రాసిచ్చిన దాన్ని పట్టుకొని పోలే చంద్రబాబు నాయుడు. కేసీఆర్ ఇచ్చిన మాట మీద పోయిండు ఆయన. కేసీఆర్ ఇచ్చిందే బలం ఆయనకి. 2016లో ఇక్కడ కేసీఆర్ ఉంటే అక్కడ చంద్రబాబు నాయుడు ఉండే, దాన్ని పట్టుకునే పోయిండు ఇప్పుడు చంద్రబాబు నాయుడు. దీంట్లో అక్కడ ప్రభుత్వం వేరు, ఇక్కడ ప్రభుత్వం వేరు. లేకపోతే 2 ప్రభుత్వాలు ఒకటే ఉంటే అన్యాయం చేసింది అనుకోవాలి. కానీ ప్రభుత్వాలే వేరైనప్పుడు తెలంగాణకు దక్కాల్సిన వాటని విడిచిపెట్టేసి ఆంధ్రకు పంపిస్తామా? రాయలసీమ రతనాల సీమ చేస్తా అంటివి, కానీ పక్కనే ఉన్న మన జిల్లాలు, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఎండిపోతున్నా నీళ్లు పట్టించుకోకపోతే దొంగ మాటలు మాట్లాడే అబద్ధాల స్టేట్మెంట్లు ఇస్తారు. రమ్మని దమ్ముంటే నేను చెప్తున్నా ఇప్పుడు. ఇక మొత్తానికి వర్షాకాలంలో
చల్లగా ఉన్నది, వానలు పడుతున్నాయి, ఇంట్లో బజ్జీలు తిని అసెంబ్లీలో వచ్చి స్టేట్మెంట్ ఇయ్యమను హరీష్ రావుకి. దమ్ముంటే మేము రెడీగా ఉన్నాం. సరే తల్లి, మొత్తానికి ఆర్యవైశ్య కార్పొరేషన్